సినిమా వాళ్లకు సెంటిమెంట్స్ ఎక్కువ, తెలుగులో మరీ ఎక్కువ. ఏదైనా సెంటిమెంట్ నమ్మితే దాన్ని గుడ్డిగా ఫాలో అయిపోతారు. తమిళ దర్శకుల విషయంలోనూ తెలుగు హీరోలు నిర్మాతలకు కొన్ని బలమైన సెంటిమెంట్స్ ఉన్నాయి. వాళ్లతో తెలుగులో తీసిన సినిమాలేవి వర్కౌట్ కావన్నది ఓ బ్యాడ్ సెంటిమెంట్. అది చాలా సార్లు నిజమైంది. మురుగదాస్, లింగుస్వామి, శంకర్ లాంటి దర్శకులు తెలుగు హీరోలతో సినిమాలు తీశారు. అయితే అవన్నీ డిజాస్టర్లే. మురుగదాస్ మహేష్ కు స్పైడర్ ఇస్తే, లింగుస్వామి రామ్ కోసం వారియర్ తీశాడు. ఇక శంకర్ రామ్ చరణ్ తో తీసిన గేమ్ చేంజర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇవన్నీ పీడకలడే. అందుకే కొంతమంది హీరోలు తమిళ దర్శకులంటే భయపడుతున్నారు. కానీ ఇంత భయంలోనూ అల్లు అర్జున్ ఇప్పుడు తమిళ దర్శకులతోనే పనిచేస్తున్నాడు. అల్లు అర్జున్ అట్లీ కాంబోలో ఓ సినిమా మొదలైంది. త్వరలోనే సెట్స్ పైకి వెళ్లబోతుంది. అట్లీ ట్రాక్ రికార్డ్ సూపర్. ఈ విషయంలో తిరిగేలేదు. కానీ తెలుగు ప్రేక్షకులకు గత అనుభవాలు పీడకలగా మారాయి. వాళ్లేమో తమిళ దర్శకులు తెలుగు హీరోల ఇమేజ్ ని, ఫ్యాన్ ఫాలోయింగ్ ని అస్సలు అర్థం చేసుకోలేకపోతున్నారని, అందుకే ఫ్లాప్స్ వస్తున్నాయని భయపడుతున్నారు. ఈ సెంటిమెంట్ మార్చాల్సిన బాధ్యత ఇప్పుడు అట్లీపై ఉంది. తమిళ దర్శకుల దగ్గర ఓ సమస్య ఏంటంటే, వాళ్ళు తెలుగు రచయితలతో, టెక్నీషియన్లతో పనిచేయడానికి ఎక్కువ మక్కువ చూపరు. దాంతో తెలుగు ప్రేక్షకుల పల్స్ సంపూర్ణంగా అర్థం కాని పరిస్థితి వచ్చింది. గేమ్ చేంజర్ విషయంలోనూ ఈ తప్పు జరిగింది. ఈ సినిమాకు బుర్రా నరసింహ సంభాషణలు అందించారు. కాకపోతే ఆయన అనువాదకుడు మాత్రమే. తమిళ సినిమాని ఆయన తెలుగులో తర్జుమా చేశారు. దాంతో తెలుగు నేటివిటీ, ఇక్కడ ప్రేక్షకుల అభిరుచి పెద్దగా పట్టలేదు. ఇప్పుడు అట్లీ ఏం చేస్తాడో చూడాలి. పుష్ప 2 తర్వాత చేస్తున్న సినిమా ఇది. కాబట్టి బన్నీ కూడా జాగ్రత్తగా ఉండాల్సిందే.